2025వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పరీక్ష రాసి అదే విధంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి మంచి ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి ఇంజనీరింగ్ ప్రవేశం కొరకై ఆలోచిస్తున్న విద్యార్థులకు ఒక సూచన. గత 2-3 రోజుల నుంచి ఖమ్మం జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి, కరీంనగర్ నుంచి, హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కొన్ని కళాశాలల ఏజెంట్లు వచ్చి విద్యార్థులను ప్రలోభపెట్టి తమ కళాశాలలు మంచివని, తమ దగ్గర చేరిస్తే హాస్టల్ వసతి ఉచితమని ఎన్నెన్నో ప్రలోభాలకు లోన్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంది ఆ ఏజెంట్ల యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ఉండడానికి ఈ వీడియో మీ కొరకు చేయబోతున్నాము. ఈ జిల్లాలో నెలకొల్పబడిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1997వ సంవత్సరంలో స్థాపించి 29వ అడ్మిషన్ ఈ సంవత్సరం చేసుకోబోతున్నాం. జిల్లాలోనే మొట్టమొదటి న్యాక్ అక్రెడిటేషన్ కలిగి, యూజీసీ అటానమస్ కలిగి, అత్యంత ప్లేస్మెంట్స్ లో ఎక్కువ జాబులు ఇప్పిస్తున్న సంస్థ మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇలాంటి సంస్థలను వదులుకొని ఏజెంట్లకు, బ్రోకర్లకు ప్రలోభాలకు లోపడి దయచేసి మీ యొక్క పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టొద్దని తల్లిదండ్రులకు, అదే విధంగా విద్యార్థులకు ఒకసారి జేపీఎన్సీకి వచ్చి కళాశాలలో ఉన్న వసతులను చూసి విద్యార్థులతో మాట్లాడి, ఇక్కడున్న ఫ్యాకల్టీతో మాట్లాడి, గతంలో జాబులు సాధించిన విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఉన్నతమైన ర్యాంకులు సాధించి ఎంసెట్ ద్వారా సీట్ ఎవరు తెచ్చుకున్నా కూడా అమ్మాయిలందరికీ కూడా జేపీఎన్సీలో ఉచిత భోజనము, ఉచిత హాస్టల్ వసతి ఉన్నది. ఇప్పటికీ 75 మందికి మేము ఉచితంగా ఈ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చాము. ఈ ఇయర్ కూడా అది ఉండబోతుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చి విషయాలు తెలుసుకొని నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క ఎంసెట్ కోడ్ JPNE. దయచేసి తెల్లవన్నీ పాలు కాదు. హైదరాబాద్ లో లేకపోతే వేరే జిల్లాలో ఉన్న కాలేజీలన్నీ మంచి కాలేజీలు కాదు. బ్రోకర్లకు, ఏజెంట్ల మాటలు విని మీ భవిష్యత్తును పణంగా పెట్టొద్దని మీ అందరికీ సూచన.